గంగిశెట్టి పద్మ రెడ్డమైన శ్రీనివాస్ సమయం లేట్ అనేది క్షమించాలి. ఎందుకంటే మన అప్షిపూర్ హాస్టల్లో అనుకోని సంఘటన జరిగింది. ఒక అబ్బాయి ఉరి వేసుకోవడం అదృష్టవశాత్తు మరి ఆ భగవంతుడు ఆయన బతికి బయటపడ్డాడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటారు. పిల్లలకు కూడా ధైర్యం చెప్పండి. ఏదైనా సమస్య ఉంటే కూడా వాళ్ళతో తల్లిదండ్రులు కాకుండా ఒక దోస్తులాగా మంచిగా ఎందుకంటే ఇవాళ రేపు చాలా పిల్లలంతా సున్నితంగా ఉన్నారు. వాళ్ళు ఏదో మనం ఏం తిట్టినా కూడా వాళ్ళు బాధపడతారు. కాబట్టి మీరు ఒక మిత్రుడుగా మీరు కూడా ఒక చిన్నపిల్లలకి వాళ్ళతో మాట్లాడి ఒక స్నేహభావంతో ఉండి మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. మరి ఈరోజు మన దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 75 మంది లబ్ధిదారు మన సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ 31,91,500 రూపాయలు. మళ్ళీ అదేవిధంగా ఎల్ఓసి అప్పనపల్లి 75,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడైతే పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి సిఎంఆర్ఎఫ్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి మన ఆఫీస్కి మరి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆఫీస్లో మీకు ఫుల్ టైం ఎంప్లాయీ ఉన్నాడు. మరి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆరోగ్యశ్రీ ఏదైతే 10 లక్షలు మనం పెంచినామో ప్రైవేట్ హాస్పిటల్లో పోకుండా మరి ఏదైనా సంఘటన జరిగితే ఎమర్జెన్సీ ఉంటే కూడా ఎల్ఓసి ద్వారా నిమ్స్ హాస్పిటల్ అయితే ఎల్ఓసి ఉంటుంది. కాబట్టి నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పోండి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఎందుకంటే మనకు తెలియదు ఎవరో చెప్పిండ్రు మనం ఎవరో ఆర్ఎంపీ చెప్పిండ్రు అట్లా పోకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఎన్నున్నా యూజ్ చేసుకొని ఖచ్చితంగా మరి ఇక్కడ 24 రోజు 9 గంటల నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజేసి ఉంటాడు. మీరు అన్ని కూడా అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ తీసుకొని మీకు కూడా చెక్ అందా చేసుకుని మరి అవకాశాన్ని సద్వినియోగం మనసుగా కొడతాము. ఇప్పుడు చేయకుండా